నేటి లీడర్ మీడియాకు స్వాగతం. కొన్ని ఆలయాలు మనం వెతుక్కుంటూ వెళ్తాం, మరికొన్ని ఆలయాలు మాత్రం స్వయంగా భక్తులను పిలుస్తాయి. అలాంటి దివ్యక్షేత్రాల్లో ఒకటి వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలో కానాయపల్లె వద్ద వెలిసిన శ్రీ భూలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, 5 శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న దివ్యక్షేత్రం. ప్రకృతి ఒడిలో పచ్చని పొలాల మధ్య పక్షుల కిలకిల రావాల నడుమ నిశ్శబ్దాన్ని ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చే పవిత్ర స్థలం. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న కథ వింటే ప్రతి భక్తుడి హృదయం భక్తిభావంతో నిండిపోతుంది. సుగూరు సంస్థానంలో కోత్వాల్గా సేవలందించిన రాజు బహదూర్ వెంకటరెడ్డి గారు ఒక రాత్రి గాఢ నిద్రలో ఉండగా స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో ప్రత్యక్షమయ్యారు. నేను కానాయపల్లి సమీపంలో ఓ పుట్టలో ఉన్నాను, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించాల్సిన బాధ్యత నీదే అని ఆ దివ్యస్వరం పలికిందట. మరుసటి ఉదయం కలలో కనిపించిన ప్రదేశానికి వెళ్లిన వెంకటరెడ్డి గారు ఆ పుట్టను తవ్వగా ఆశ్చర్యకరంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య విగ్రహం బయటపడింది. ఆ దివ్యమూర్తిని ఆవు పాలతో పవిత్రంగా అభిషేకించి అదే ప్రదేశంలో ప్రతిష్ఠించారు. అంతటితో ఆగకుండా స్వామివారి కోసం అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఈ క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తూ అనేక మహిమలను ప్రసాదిస్తున్నారని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే, వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఇక్కడికి వచ్చి పల్లకి సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తే తమ కోరికలు నెరవేరాయని ఎందరో భక్తులు విశ్వాసంతో చెప్తుంటారు. ఇక్కడ నిత్యం వైష్ణవ ఆగమ సాంప్రదాయం ప్రకారం పూజలు కైంకర్యాలు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సేవలో భక్తి, ప్రతి మంత్రోచ్చారణలోనూ దైవానుభూతి స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 15వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం నేటికి 520 సంవత్సరాల చరిత్రను సాక్షిగా నిలబెట్టుకుంది. కాలం మారింది, రాజులు మారారు, తరాలు మారాయి, కానీ ఈ ఆలయ మహిమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా నేటికి చెక్కు చెదరకుండా నిలిచిన ఆలయ గోపురం ఆ కాలం నాటి శిల్ప కళావైభవానికి అద్దం పడుతుంది. ప్రతి రాయి, ప్రతి శిల్పం ఓ చరిత్రను మన కళ్ళ ముందు నిలబెడుతుంది. కొత్తకోట, కానాయపల్లె, నిర్విన్ గ్రామాల సరిహద్దుల్లో ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ దివ్యక్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే మనసు ప్రశాంతమవుతుంది, హృదయం భక్తితో నిండిపోతుంది. స్వామివారి కరుణ మన వెంట నడుస్తుందనే అనుభూతి కలుగుతుంది. భక్తితో ఒక అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు ముందుకు వేస్తాడని పెద్దలంటుంటారు. ఆ మాటను నిజం చేస్తున్న పవిత్ర క్షేత్రం శ్రీ భూలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఒక్కసారి దివ్యక్షేత్రాన్ని దర్శించండి. శ్రీ భూలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనంత కృపకు పాత్రులు కండి. నమస్తే, వెల్కమ్ టు నేటి లీడర్ మీడియా. ఈ రోజు మనం ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ప్రస్తుతం అయితే వనపర్తి జిల్లాలోని కానేపల్లి కొత్తకోటలో మనం ఒక అద్భుతమైన ఆలయం దగ్గరికి వచ్చాము. అసలు పచ్చని పొలాల మధ్యలో ఇంత మంచి ఆలయం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ఆలయం యొక్క విశిష్టత అయితే మీకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎంత అద్భుతంగా ఉందంటే ఈ ఆలయం పచ్చని పొలాల మధ్యలో ఒక గుట్ట మీద ఈ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టత లోపల ఎవరెవరు మూర్తులు ఉన్నారో పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపలికి వెళ్దాం. ఈ ఆలయం పేరు భూలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది కొత్తకోటకు చాలా దగ్గరలో ఉన్న ఆలయము. ఈ ఆలయం యొక్క చరిత్ర చెప్తాను. ఈ ఆలయం క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అంటే సుమారు 520 సంవత్సరాల క్రితం రాజా వెంకట బహదూర్ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆయన పేరుగానే ఈ ఆలయానికి వెంకటగిరి అనే నామకరణం వచ్చింది. ఈ ఆలయాన్ని వెంకటగిరి ఆలయం అంటేనే ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ చెప్తారు. ఈ ఆలయం యొక్క విశిష్టత కూడా మీకు పూర్తి వివరాల్లో చెప్తాను. ఈ వెంకట బహదూర్ రాజావారు ఈయన సూగూరు సంస్థానానికి చెందినవారుగా ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకుల వారు చెప్పారు. రాజా బహదూర్ వెంకటరెడ్డి గారికి ఒకరోజు కలలో వచ్చి 500 సంవత్సరాల క్రితం నేను ఈ పుట్టలో ఉన్నానని వెంకటేశ్వర స్వామి స్వయాన కలలోకి వచ్చి చెప్తే, ఇక్కడ పక్కనే దగ్గరలో ఒక పుట్ట ఉంటుంది, ఆ పుట్టలోకి నేనున్నాను, ఆ పుట్ట తవ్వుతే నేను కనపడతాను అని చెప్తే వెంకటరెడ్డి గారు వచ్చేసి ఆ పుట్ట తవ్వుతారు అన్నట్టు. స్వయాన విగ్రహం కనపడుతుంది. ఆ విగ్రహాన్ని వెంకటరెడ్డి గారు తీసుకొచ్చి పాలతో శుద్ధి చేసి ఇక్కడ ఆ విగ్రహాన్ని కొలువు చేశారు. ఆ కొలువైన విగ్రహాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ కొలువైన విగ్రహమే ఇక్కడ
శ్రీలక్ష్మి భూదేవి సమితంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎక్కడ ఏ ఆలయంలో అయినా సరే శ్రీ వైష్ణవ పద్ధతిలో జరిగితే ఆల్వార్లు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ శ్రీ వైష్ణవ పద్ధతిలో స్వామివారికి క్రాంకార్యం అంటే పూజలు జరుగుతాయి కాబట్టి ఆల్వార్లు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఆల్వార్ల పేర్లు కూడా రాసుకొని ఉన్నాయి. స్వామివారు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి ఈ పచ్చని పొలాల మధ్య పట్టణానికి చాలా దగ్గరలో వెలిచారు కదా. ఇక్కడికి చాలా మంది వచ్చి సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుందని చాలా మంది చెప్పారు. అది ఎంతవరకు నిజం? ఈ ఆలయం యొక్క విశిష్టత మీరు పూర్తిగా వివరించండి. జై శ్రీమన్నారాయణ. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఈ క్షేత్రము కొత్తకోట, కానేపల్లి, నిర్విన్, పాలెం సరిహద్దుల్లో ఉంది ఈ క్షేత్రము. ఈ క్షేత్రాన్ని సుమారుగా 520 సంవత్సరాలు ఇక్కడ రాజబహదూర్ వెంకటరెడ్డి గారు పాలించేవారు. అప్పుడు అప్పుడు లేక 5 సంవత్సరాలు వాన పడలేదు. వాన పడకుంటే అప్పుడు రాజువారికి తాగడానికి కూడా నీళ్ళు లేవంట. అంత పరిస్థితి అప్పుడు రాజువారు ప్రతిరోజు స్వామి తలుచుకుని ఏడ్చేవాడంట. స్వామి నేను తాగడానికి నీళ్ళు లేకుండా నేను ప్రజలకు ఏమిస్తా, ప్రజలను ఎట్లా కాపాడుకుంటా నేనని ప్రతిరోజు దుఃఖపడేవాడంట. ఒకరోజు స్వామివారు రాత్రి స్వామి కళ్ళలో కనిపించి, రాజువారి కళ్ళలో కనిపించి, మీరేం లేదు స్వామి, మీరేం లేదు, ఇక్కడ దగ్గరలో గుట్ట మీద నేను వెలిశాను, దానిని ఆ వెలిసిన స్వామి తీసి మీరు ప్రతిష్ఠ చేయండి, మీకు కరువు అంతా పోతుందని చెప్పాడంట. అప్పుడు రాజువారు ఒక నల్ల ఆవును తీసుకొని ఆవు ఎట్లా పోతుంటే అట్లా వచ్చి ఇక్కడ ఈ గుట్ట మీదకి ఆవు ఎక్కినాక ఆవు పాలు దారపోసిందట. ఇక్కడ పుట్టలో ఆ పుట్టలో దారపోయంగా ఆ పుట్ట కరిగి స్వామివారు వెలికి తీసి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసినారంట. ఇక్కడ ప్రతిష్ఠ చేయడం వల్ల ఎదురుగా తటాకం ఏర్పడింది. ఆ తటాకమే ఇప్పుడు శంకర సముద్రం అయిపోయింది. ఈ శంకర సముద్రం నుంచి సుమారు 32 ఊర్లకు నీళ్లు సప్లై అవుతున్నది. ఇప్పుడు అప్పటి నుంచి కరువు కాటకాలు లేవు ఇక్కడ. కానీ ఇక్కడ విశిష్టత ఏమంటే ఇక్కడ స్వామివారు సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇక్కడ సంతానం లేని వారికి, సౌభాగ్యం అంటే పెళ్లి కాని వారికి, నవగ్రహ దోషాలు ఉన్న వారికి ఇక్కడ స్వామివారికి ప్రతి నెల శ్రవణ నక్షత్రంలో కళ్యాణం అవుతుంది. కళ్యాణం చేయించుకోవడం వల్ల నవగ్రహ దోషాలు పోయి సంతానం లేని వారి సంతానము, కళ్యాణం కాని వారి కళ్యాణము ఖచ్చితంగా అవుతుందని ప్రసిద్ధి. ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చే వాళ్ళు కూడా అలాగనే వస్తారు. ఇక్కడ బయట తేరు కూడా ఉంది కదా, రథోత్సవం. ఇక్కడ రథోత్సవం కూడా ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ మాఘమాసంలో మాఘశుద్ధ త్రయోదశి రోజు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది. ఏకాదశి రోజు మొదలవుతుంది. పున్నమ రోజు తేరు ఉంటుంది. త్రయోదశి రోజు కళ్యాణం ఉంటుంది. పున్నమ రోజు తేరు సాయంకాలం 4 గంటలకు తేరు కానేపల్లి వరకు లాగడం జరుగుతుంది. కానేపల్లి పోయి రిటర్న్ వస్తుంది. ఇక్కడ 5 రోజులు చాలా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు ఇక్కడ హోమం ఉంటుంది. తర్వాత బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. కళ్యాణం ఉంటుంది. పల్లకి సేవ ఉంటుంది. తేరు ఉంటుంది. 5 రోజులు చాలా కన్ను పండుగగా ఉంటుంది ఇక్కడ. అవే కాకుండా ఇక్కడ ఏ రోజుల్లో ఇంకా ఏమేమి జరుగుతాయి? ఇక్కడ ప్రతి శుక్రవారం రోజు అభిషేకం ఉంటుంది. స్వామివారికి అభిషేకం ఉంటుంది. శనివారం రోజు స్వామివారికి విశేషమైన భక్తులు వస్తారు. శనివారం రోజు చాలా భక్తులతో కిటకిటలాడుతుంది దేవస్థానము. ప్రతి శ్రవణ నక్షత్రము అంటే నెలకు 28 రోజులకు ఒక శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం స్వామివారి కళ్యాణం ఉంటుంది, పల్లక సేవ ఉంటుంది, తదనంతరం అన్నదానం ఉంటుంది. ఇక్కడ కళ్యాణం చేయించుకున్న వాళ్ళు కూడా ఇక్కడ కాంటాక్ట్ అయితే కళ్యాణం చేయించుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలో శ్రీ వైష్ణవ పద్ధతిలో స్వామివారికి క్రైంకార్యం జరపబడును. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే సంతానం లేని వారికి, పెళ్లి కాని వారికి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వారికి విశేషమైన ఫలితం ఉంటుందని ఇక్కడ ఉన్న అర్చకులు కూడా, ఇక్కడ ఉన్న స్థానికులు కూడా తెలియజేశారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోడ కూడా 15వ శతాబ్దం నాటిదే. ఈ ఆలయంలో ఉన్నది ఏ ఒక్కటి కూడా
కొత్తగా నూతనంగా మార్పు అయితే మార్చలేదు. ఆ రోజుల్లో 15వ శతాబ్దంలో ఏ విధంగా నిర్మించారో ఈ ఆలయం ఇప్పటికీ అలానే ఉంది. ఈ గోడలు కూడా ఆ 15వ శతాబ్దంలో నిర్మించినవే. ఈ గోడలు కానీ, ఇక్కడ కనిపిస్తున్న ఆలయం కానీ, ఈ బండరాళ్ళు కానీ మొత్తం ఆ కాలం నాటివే, 15వ శతాబ్దం కాలం నాటివే. రాజా బహదూర్ వెంకటరెడ్డి గారు నిర్మించినప్పటివే ఇవన్నీ. నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి స్వయంభుగా వెలిసిన పాదాలు చూపిస్తాను మీకు. ఆయన ఇక్కడ పాదం మోపినట్టు ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారైతే చెప్పారు. స్వామివారి పాదాలు మీకు చూపిస్తున్నాను కదా, మొత్తం చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలతో ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆలయము. మనకు నేషనల్ హైవే కూడా కనిపిస్తుంది అక్కడ. కొత్తకోట ఎంట్రన్స్ లో ఏదైతే ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం కూడా ఈ ఆలయం నుంచి మనకు కనిపిస్తుంది. ఇది నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఈ ఆలయం అయితే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి వెళ్ళాలని కోరుతున్నాము. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా శివాజీ విగ్రహం, నేషనల్ హైవే. మొత్తం చుట్టుపక్కల మొత్తం పచ్చని పొలాలు, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కనిపిస్తున్నది కానాయపల్లి. ఈ వెంకటగిరి భూలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారికి 99 మాస కళ్యాణాలు పూర్తయిపోయినాయి. ఈ నెల 30న జరిగేది 100వ మాస కళ్యాణోత్సవం. దానికోసం ఇక్కడ బోర్డు కూడా వేశారు వీళ్ళు. అక్కడ రాశారు కదా 100వ సహస్రమాస శ్రీనివాస కళ్యాణం అని చెప్పేసి. మనకు ఇక్కడ ఈ నెల 30వ తారీఖు నాడు పెద్ద కళ్యాణ మహోత్సవం అయితే ఇక్కడ జరుగుతుంది. మీ గ్రామంలోని పురాతన దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రక కట్టడాలు, విశిష్ట సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారా? వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఇలాంటి మరిన్ని ప్రత్యేక కథనాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి నేటి లీడర్ మీడియా. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.